అందరికీ నమస్కారం అండి. మన వీడియోస్ లాస్ట్ 3, 4 మన లైఫ్ అనే ఒక ప్రాజెక్ట్ డైరెక్షన్ ఏంటి? మన లైఫ్‌కి మేనేజర్ ఎవరుండాలి? అనే దాని గురించి మనము మాట్లాడుకుంటూ, ఒకవేళ లైఫ్‌లో డిసిప్లిన్ తప్పితే ప్రాబ్లమ్స్ ఏంటి? మనం అసలు కరెక్ట్ డైరెక్షన్‌లోనే వెళ్తున్నామా? లేదా? మనం అసలు మన జీవితం పట్ల, మన అనుకునే వాళ్ళ జీవితం పట్ల రెస్పాన్సిబుల్‌గా ఉన్నామా? లేదా? అనే దాని గురించి మాట్లాడుతున్నాం గదా! నాకనిపించిన ఒక విషయం చెప్తానండి. ఒకప్పుడు నేను కూడా గోల్స్ రీచ్ అవ్వటం కోసం ఎక్కువసేపు పని చేసి 10, 12, 14, 15 గంటలు పనిచేసిన రోజులున్నాయి. ఫ్యూచర్‌లో చేయాల్సొస్తే చేయను ఇప్పుడైతే. చేయాల్సొస్తదేమో వస్తే అప్పుడు నేను ఇంకో దారిని ఎతుక్కునేలాగా ఆలోచించుకుంటా, ఇంకో జాబ్ ఎతుక్కునేలాగా. కానీ ఇప్పుడు నేను నా జీవితంలో ఏదైతే డిసిప్లిన్ తెచ్చుకున్నానో దాన్ని మాత్రం కాంప్రమైజ్ అయ్యేటందుకైతే సిద్ధంగా లేను. అంటే నేను పొద్దున్న లేచాక ఆహ్, ఇలా ఈ టైంకి ఇది చేస్తాను, తర్వాతకి ఈ టైంకి ఇది చేస్తాను, ఈ టైం నుంచి ఈ టైంకి వర్క్ చేస్తాను, ఈ టైంకి బెడ్ అంతే ఇంకా అని పెట్టుకున్నాను. ఆ షెడ్యూల్ నేను ఫాలో అవుతాను. సో, నా షెడ్యూల్ గురించి మనం తర్వాతకి డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోలో మాత్రం ఒక నార్మల్‌గా వెళ్ళాల్సిన సిస్టమ్ ఏంటి? అతిగా వెళ్తున్న సిస్టమ్ ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు మనము ఏదైనా ఫీల్డ్ తీసుకోండి. మూవీ ఇండస్ట్రీ అట్లా తీసుకున్నామనుకోండి. మనకి కొంతకాలం బ్యాక్ నవరసాలు చూపించేటటువంటి భాగాల మీద శ్రద్ధ పెట్టుకునేవాళ్ళు. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, చేతులు, ఎక్కడ ఏది అవసరమో దాన్ని చూపిస్తూ, దూరంగా ఉంటూ, అంటే అబ్బాయిలతో ఆపోజిట్ జెండర్‌తో ప్రేమను చూపిస్తూ, ప్రేమకు విలువనిస్తూ, బంధాలకు విలువనిస్తూ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ నవరసాలు పక్కకు పోయి శరీర భాగాలు ఎక్కువ ముందుకొచ్చేసాయి. లైక్ ఎక్స్‌పోజింగ్ చాలా పెరిగిపోయింది. ఒంటి మీద కొన్ని ఇంచుల బట్టలే కూడా కొద్దిగా ప్రాబ్లమ్‌గానే ఫీల్ అవుతున్నారు జనాలు. ఇదేంటి? ఇది ఒక స్టేజ్ నుంచి చాలా ముందుకొచ్చేసిన స్టేజ్. ఇదేంటి అతి కాదా? లేదా నార్మల్‌గా ఉండాల్సిన తీరు ఇదేనా? సో, నార్మల్‌గా వెళ్ళాల్సిన సిస్టమ్ అతి అయిపోయింది. ఎందుకు? మనం ఇప్పుడు హీరోయిన్స్‌ని మాత్రమే తీసుకొని, అక్కడి నుంచి మూవీ రిలీజ్ ఈవెంట్‌లలో చూసుకొని, సీరియల్ యాక్టర్స్‌ని చూసుకొని, వాళ్ళందరూ తీసుకొని మోడల్స్ చేసేవాళ్ళు, ఫ్యాషన్ షోలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ మంచిగా పొట్టి పొట్టి బట్టలు, ఇంచులు బట్టలు, వన్ పీస్‌లు, తగ్గించుకొని బట్టలు, మొత్తం బాడీ అంతా కనిపించేలాంటి బట్టలు, జాకెట్లు వేసుకొని తిరగడము. దీన్ని మనం అతి అని ఎలా అంటామో, మనం మన ప్రాజెక్ట్‌ల కోసము, మన గ్రోత్ కోసము, మన ఆన్‌సైట్ ఆపర్చునిటీల కోసము $1 విలువ ఈరోజు ఇండియన్ రూపీస్‌లో 94, 95. ఇది మనకి బ్రెయిన్‌లో కూర్చొని ఆన్‌సైట్ ఆపర్చునిటీల కోసము 12, 14, 16 గంటలు పనిచేయటము అది అతి కాదా? అతియా కాదా? మీరు ఆలోచించండి. ఇప్పుడు హీరోయిన్స్ చేసేది ఎందుకు అనంటే, వాళ్ళకి రావాల్సిన ఆదాయం కోసం మాత్రమే చూసుకొని చేస్తున్నారు. 100లో 99% మంది అందుకే చేస్తారు. హీరోయిన్స్ అనే కాదు, సీరియల్‌లలో చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా సరే, ఫ్యాషన్ షోలలో కానీ, ఏ ఈవెంట్‌లలో కానీ చేసేటోళ్ళు ఏందంటే, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతది, వాళ్ళకి పైసలు రావాల్సినవి ఎక్కువ వస్తాయి అనే ఒక్క పర్పస్‌కే చేస్తారు. వాళ్ళు చేస్తున్నది అతి అని మీకనిపిస్తే, మరి మనము ఈ ఆపర్చునిటీల కోసము మనం అతిగా పనిచేసేది కూడా అతియా కాదా అనేది నాకొచ్చిన ప్రశ్న. ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళు ఇట్లనే చేస్తున్నారు. డాక్టర్ల గురించి నేను చెప్తానండి. నాకు యాక్చువల్‌గా ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ బ్లడ్ లేదనమాట కంప్లీట్‌గా. చాలా 12-14%, 12-14 లెవెల్‌లో గర్ల్స్‌కి ఆర్‌బీసీ ఉండాలి. రెడ్ బ్లడ్ సెల్స్ ఉండాలి కౌంట్ అని కాదు. 12-14% ఏదో ఉండాలి అని ఉంది. నాకు యాక్చువల్‌గా 6 ఉండేనండి. అస్సలు ఎట్లా అంటే చాలా ఇబ్బంది పడ్డా నేను.
అక్కడి నుంచి కొంచెం మెల్లమెల్లగా 8, 9, 10, 11 అట్లా రావడానికి ఆ కౌంట్‌ని ఇంక్రీజ్ చేసుకొని హెల్తీగా చేసుకొని అట్లా ముందుకి జీవితాన్ని ఇక్కడి వరకు తీసుకురావడానికి చాలా 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 కష్టపడ్డా. నేను అట్లా 6 ఉన్న రోజు 6 బ్లడ్ కౌంట్ ఉన్న రోజు 6 లెవెల్ నేను మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు నువ్వు ఎండోస్కోపీకి వేయించుకోవాలి, నీ కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది అని అన్నారు. ఆ రోజు మా రిలేటివ్ ఒక అతను హాస్పిటల్కి వచ్చి కొంచెం ఆగు, నువ్వు చేయించుకోవద్దు, ఒకసారి ఇంట్లో వాళ్ళతో మాట్లాడు, నువ్వు చేయొద్దు ఈ పని అని నాకు గట్టిగా ఒక మాట చెబితే వాళ్ళు నాకన్నా పెద్ద కాబట్టి వాళ్ళ మాట విని నేను అసలు యాక్చువల్లీ చేయించుకోవడానికి రెడీ అయిపోయాను. వాడు నాకు రేట్ చెప్పాడండి. మ్యాక్స్ క్యూర్లో ఉన్న ఒక డాక్టరు పైపు మరి అంటే ఎండోస్కోపిక్ వేసే పైప్ అనేది సన్నగా ఉండేది 3,000 రూపాయలు, కొంచెం లడ్డుగా ఉండేది 1,800 రూపాయలు. మీ ఇష్టం అమ్మ, మీరు ఏది వేయించుకున్నా కూడా మీ కడుపులో ఏదైతే ప్రాబ్లం ఉందో తెలుస్తుంది అని అన్నాడు. నేను వేయించుకోవడానికి సిద్ధపడ్డా. మా రిలేటివ్ వద్దన్నారు. నేను తిరిగి హాస్టల్కి వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్తో పాటు ఒక 1-2 వీక్స్ తర్వాతకి మా హాస్టల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఒకదానికి వెళ్ళాను నేను. దానికి వెళ్తే వాళ్ళు ఇలా నేను మ్యాక్స్ క్యూర్లో చూపించుకున్నానండి, ఇలా ఎండోస్కోపిక్ వేయించుకోమంటున్నారంటే ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ స్ట్రెచ్చర్ మీద పడుకోమ్మా అంటే పడుకున్న తర్వాతకి గ్లౌజెస్ వేసుకొని వచ్చి పొట్ట మొత్తం ఒక 5-6 డైరెక్షన్స్లో గట్టిగా నొక్కి పెట్టినాడు. ఎక్కడన్నా నొప్పి వస్తే చెప్పమ్మా అని అన్నాడు. ఆయన నొక్కుతున్నాడు, నాకు ఎక్కడ నొప్పి రావట్లేదు. మొత్తం నొక్కి ఒక 2-3 మినిట్స్ 4-5 మినిట్స్ ఆ తర్వాతకి మీకు ఎండోస్కోపిక్ అవసరం లేదమ్మా అని చెప్పాడు. ఇప్పుడు ఆ డాక్టర్కి 3,000 రూపాయలు అవసరం అయ్యింది హాస్పిటల్కో, మరి లేకపోతే ఆయనకి ఎంత కమిషన్ వస్తుందో, లేకపోతే ఆ 3,000 డైరెక్ట్గా ఆయనకే పోతాయో నాకు తెలియదు, ఆయన జేబులకే పోతాయో. ఇప్పుడు ఆయన నా ఆరోగ్యం విషయంలో చేయాలనుకున్న ఇది ఎండోస్కోపిక్ అవసరం లేకపోయినా వేయించాలనుకున్నది అతియే కదా. అవసరం లేనిది చేయటం అతియా కాదా? ఇది అతియే. ఇప్పుడు మనము మూవీ ఇండస్ట్రీ చూసినాం, ఐటీ ఇండస్ట్రీ చూసినాం, డాక్టర్ల ఇండస్ట్రీ చూసినాం, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళది ఎట్లా ఉంది అనేది చూసినాం, హాస్పిటల్లో ఏం జరుగుతుందో అది చూసినాం, కోర్టు లా సిస్టంలో కూడా ఇవే జరుగుతున్నాయి. ఈ అతి ఎందుకు చేస్తున్నాం మనము? ఎందుకంటే ఎవరికి వాళ్ళకి స్వార్థం పెరిగిపోయి పైసలు ఎక్కువ కావాలి కాబట్టి అతి ఒకరు చేస్తే దాన్ని చూసుకొని ఇంకొకరు నేర్చుకోవాలి. ఈ అతితోటే ముందుకు పోవాలి, పరిగెత్తాలి. ఎందుకంటే వీడికన్నా ఎక్కువ బాగుపడాలి, వాడికన్నా ఎక్కువ బాగుపడాలి. ఇట్లా మనం అతి చేసుకుంటూ ముందుకు పోతున్నామంటే మన జీవితం అనే ప్రాజెక్ట్, మన డైరెక్షన్ అనేది కరెక్ట్గా వెళ్తున్నట్ట, మనం అధర్మం చేస్తున్నాము అని నాకు అనిపించింది. ఈ అధర్మము, ఈ ఆలోచన మనమున్న సిచ్యువేషన్స్లో, మనం ఉన్న వాతావరణంలో, మన చుట్టూ ఉన్న వాళ్ళతోటి మనం పోల్చుకుని ఏదైతే ముందుకైతే వెళ్తున్నామో, మనం వెళ్తున్న డైరెక్షన్ కరెక్ట్ కానప్పుడు మనల్ని సెట్ చేసి ఈ ఆలోచన ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగేది ఎవరు? చెప్పాల్సింది ఎవరు? అంటే మన పరిస్థితులన్నీ అసలు కంప్లీట్గా మనం ఒకరితో డిస్కస్ చేయాలి ఫస్ట్. అసలు ఒకరు చెప్పాలంటే కూడా మనకు అసలు అంత టైం ఎక్కడుంది? ఒకవేళ టైం అసలు లేదు, ఒకవేళ ఉంది అని అనుకుందాం. ఉంది అని అనుకున్నప్పుడు ఒకరికి చెప్పాము అని అనుకుందాము. అప్పుడు వాళ్ళు చెప్పిన డెసిషన్ కానీ వాళ్ళు చెప్పిన గైడెన్స్ కానీ మనం తీసుకుంటామా? అది ఎవరై ఉండాలి? ఒకవేళ చెప్తే ఎవరికి చెప్పాలి? ఎవరి నుంచి గైడెన్స్ తీసుకోవాలి? మన మనసులో వచ్చే ఆలోచనల్ని కూడా ఫెయిర్గా మనం ఒకరికి చెప్పగలుగుతున్నామంటే మన లైఫ్ పార్ట్నరో మన పేరెంట్సో అయి ఉంటారు. అది వాళ్ళు జీవితం పట్ల అనుభవం చూసి ఇది అధర్మపు ఆలోచన, మనం చేయకూడదు, ఇలాంటి ఆచరణ నడవకూడదు అని చెప్పేసి చేయకుండా మనల్ని నివారించే సిస్టమ్ కావాలి. ఆ సిస్టంలోనే మనం ఉంటేనే మనము తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. మనల్ని మనం కాపాడుకోవటం అంటే ఇక్కడ పైసల్ని తగ్గించుకోవటం కాదండి. మనల్ని మనం కాపాడుకోవటం అంటే ఇక్కడ మన మైండ్ సెట్ని మనం
కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టుకోవటం, మన హెల్త్‌ని మన కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టుకోవటం, మన హ్యాపీనెస్‌ని కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టుకోవటం, మన ఫ్యామిలీ మీద మన కారణంగా ఏ ఇబ్బందులు, ఏ కష్టాలు, నష్టాలు పడకుండా కాపాడుకోవటం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అనంటే, నేను ఏదైతే నోట్లో నుంచి, గొంతులో నుంచి మింగి కడుపులోకైతే పంపిస్తానో, అది నా శరీరానికి అది ఒకవేళ ఫుడ్ అయితే ఫుడ్, దాని నుంచి రావాల్సిన ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఎలాగైతే వస్తాయో, నా బ్రెయిన్‌లో వచ్చిన ఆలోచన కారణంగా ఇబ్బంది, బాధ ఫస్ట్ పడేది నా శరీరమే. నేనే. నష్టపోయేది నేనే. మరి మన మైండ్‌కి వచ్చిన ఆలోచనల కారణంగా ఇంపాక్ట్ ఇమ్మీడియేట్‌గా ఉండదు. ఇప్పుడు అదే నేను పెరుగన్నం తింటున్నప్పుడు అది మంచి పెరుగన్నం, మంచి హెల్తీది తింటున్నప్పుడు నా శరీరానికి మంచిది అందుతుంది. కానీ అందులో తెలియకుండా ఏదో కలిసింది. అది తింటే నేను పోతా, పైకి చచ్చిపోతా అనుకో. అది తెలియకుండా తిన్నా, తెలిసినా తిన్నా నేను పోతా ఇంకా. ఇంట్లో చేసి పెట్టినారు, అందులో ఏదో కలిసింది, నేను తినకూడదు, నేను వెళ్ళి తినేసాను, అయినా పోతా. ఒకవేళ నేనే కలుపుకున్న ఏదో నేనే తినేసాను, అయినా కూడా నేను పోతా. నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా, ఒక చేయకూడనిది చేస్తే నువ్వు పోతావనేది క్లారిటీ ఎలాగైతే ఉంటుందో, మనం తెలిసి చేసిన తప్పు, అధర్మపు ఆలోచన కానీ, డైరెక్షన్ కానీ, తెలియక చేసినా కానీ మనం అందులోకి వెళ్ళిపోతే అయిపోయింది, పోయేది నేనే, జీరో అయిపోయేది నేనే. కానీ మన ఆలోచనల కారణంగా ఇంపాక్ట్ అనేది ఇమీడియట్గా రాకపోవచ్చు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అది బిల్డ్ అయ్యి అది నా దగ్గరికి వస్తుంది. ఈ అతి పెద్ద రీజన్ ఇన్ని క్రైమ్స్‌కి, మన చుట్టూ జరుగుతున్న వాటికి, అన్ని అధర్మాలకి, అన్ని ప్రాబ్లమ్స్‌కి. మనం అతి చేయకూడదు. మనం అతి అనే దాన్ని పిల్లలకి నేర్పించకూడదు. మనం అతి అనే దాన్ని మన ఆలోచనలలోకి, మన కుటుంబంలోకి, మన మనుషులలోకి రానివ్వకుండా చూసుకోవటం. మనకు కావాల్సింది, మనకు కరెక్ట్ అయిన సిస్టమ్, మనకి మేనేజర్. మనం ఆన్సరబుల్ ఉండాలి ఒకరికి. అప్పుడు మనము అతి చెయ్యము. మనము ఒకరికి అన్నీ మనసులో ఉన్నది, మనకొచ్చిన ఆలోచన, మంచి చెడు అన్నీ నోరు తెరిచి బయటికి చెప్పాలి. అసలు మనం ఒక్కసారి బయటికి నీ మనసులో ఉన్నదంతా చెప్పుకోగలిగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అసలు నువ్వేం చేస్తున్నావు అనేది నీకే క్లారిటీ వచ్చేస్తుంది ఫుల్. నిన్ను నువ్వే కరెక్ట్ చేసుకోగలుగుతావు. సో మనకి ఆ సిస్టమ్ కావాలి. మనల్ని మనము జాగ్రత్తగా చూసుకునే సిస్టమ్ కావాలి. ఎవరినో బాగుపరిచే సిస్టమ్ గురించి సెకండరీ. ప్రైమరీ ఏంటంటే నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను మంచిగా ఆలోచించాలి. ఎందుకు? కేవలం నేను సంతోషంగా ఉండడం కోసం, నేను ఆరోగ్యంగా ఉండడం కోసం. నేను బతికినంత కాలం ఆరోగ్యంగా కావాల్సినవి తింటూ, సంతోషంగా ఉంటూ, ప్రేమలు పొందే వాళ్ళ నుంచి పొందుతూ, నేను ప్రేమ పంచాల్సిన వాళ్ళకి పంచుతూ, ఎంతకాలం నాకు జీవితాన్ని దేవుడిస్తాడో అంతకాలం జీవించి పోవటానికి. అట్లీస్ట్ నేను నా లైఫ్ స్పాన్ని ప్రాపర్గా యూస్ చేసుకోవడానికి నేను మంచి చెయ్యాలి, మంచి డైరెక్షన్లో ఆలోచించగలగాలి. ఇందులో ఎక్కడ అహంకారం లేదండి, ఎక్కడ అజ్ఞానం లేదు. రానివ్వకూడదు కూడా. పొరపాటుగా వచ్చినా రానివ్వకూడదు. ఆలోచించండి ఒకసారి, మీ జీవితంలో మీరు చేస్తున్న పనులలో ఎక్కడైనా అతి చేస్తున్నారా అనే దాని గురించి ఆలోచించండి.